తెహరాన్ లో, ఇరాన్ లో ఈ ప్రొటెస్ట్స్ అన్ని జరుగుతున్నాయి, రేజా పహ్లవి రావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అమెరికాలో ఎక్సైల్ లో ఉన్నారు. అంటే అక్కడ కంట్రీలో ఉంటే ఈ రేజాం వాళ్ళు చంపేస్తారు అని చెప్పి యుఎస్ లో ఉన్నారు. అయితే ఇదంతా జరుగుతుంది దేనికి? బ్యాక్గ్రౌండ్ లో ఎవరు చేయిస్తున్నారు? యుఎస్ వాళ్ళు ఏమైనా చేయిస్తున్నారా? ఇరాన్ లో వాళ్ళంతా లాంగ్ లివ్ షా, అంటే ఈయన ఫాదర్ రేజా పాల్వి వాళ్ళ ఫాదర్ షా మొహమ్మద్ రేజా పాల్వి, ఈయన లాంగ్ లివ్ షా అంటే ఈయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు, ఐఆమ్ విత్ యూ, రెజైమ్ ఎండ్ అవ్వాలి ఆరెల్స్ మనం ఎకనామిక్ ప్రాబ్లమ్స్ లో పడతాము ఇరాన్ అనేది అని చెప్తున్నారు. ఈయన ఏంటంటే వాళ్ళని ఓడిచేస్తే లేకపోతే వాళ్ళని పూర్తిగా పంపించేస్తే ఈయన వద్దామని ప్లాన్. ఈయన ఏంటి, ఉన్న వాళ్ళని మొత్తం ఊడ్ చేసినా పంపించేసినా ఈయన వద్దామని ప్లాన్ అనుకుంటా. అయితే మొన్న రీసెంట్ గా యుఎస్ ఇరాన్ మీద న్యూక్లియర్ సంబంధించి బాంబింగ్స్, ఇజ్రాయెల్ గొడవలు ఇవన్నీ అవుతున్నాయి. ఇదంతా లేకపోతే యుఎస్ ప్లానా? వీ హావ్ టు సీ. యుఎస్ వాళ్ళు, సిఐఏ వాళ్ళు, వీళ్ళంతా ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళంతా కలిపి చేయిస్తున్నారా ఇదంతా అని. ఒకవేళ దేశానికి ఇరాన్ కి ఇప్పుడు రెజైమ్ ఎండ్ అయిపోవటం, ఈయన కమీని ఉన్నారు కదా, ఎండ్ అయిపోవటమే కరెక్ట్ అయితే ఎండ్ అవ్వాల్సిందే. డెమోక్రటిక్ నేషన్ రావాలి అండ్ మతం మీదే నడవాల్సిన కంట్రీ అవసరం లేదు. ఏ నేషన్ విచ్ డెవలప్స్ దట్ నేషన్. ఇరాన్ ఎంత సోఫిస్టికేటెడ్ గా, ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం రిలీజియస్ గానే ఉంది. వీ హావ్ టు సీ లైక్ ఈ రేజా పాల్వి వస్తాడా లేదా, ఈ ప్రొటెస్ట్ ని అణిచేస్తారా, యుఎస్ నడిపిస్తుందా లేదా, ఆ డీటెయిల్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది బయటికి.